రథ సప్తమి భూమిపై జీవరాశులు సుభిక్షంగా మనగలుగుతున్నారంటే అందుకు కారణం సూర్యుడే. ఈ కారణంగానే భానుడిని కనిపించే దేవుడు అని అంటారు. హిందూ సాంప్రదాయం ప్రకారం సూర్యాధనకు ఎంతో విశిష్టత ఉంది. ముఖ్యంగా భక్తులు సూర్య జయంతి రోజు ఎక్కువగా పూజిస్తారు. మాఘ మాస శుక్లపక్షం సప్తమి తిథి నాడు ఈ పర్వదినం వస్తుంది. దీన్నే రథ సప్తమి అని కూడా అంటారు. సూర్యుడు 7 గుర్రాలపై రథంపై దక్షిణాయనం ముగించి పూర్వోత్తర దిశగా ప్రయాణం సాగిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. అది ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది. మాఘ సప్తమి నుంచి రానున్న 6 మాసాలు ఉత్తరాయణ పుణ్యకాలంగా పరిగణిస్తారు. 7 గుర్రాలు ఎందుకంటే సూర్యుడు 7 గుర్రాలు 7 వారాలకు సంకేతాలు. ఈ 7 గుర్రాలను వేదఛందస్సులు అని అంటారు. గాయత్రి, త్రిష్ణుప్, జగతి, అనుష్టుప్, పంక్తి, బృహతి, ఉష్ణక్ అనే 7 గుర్రాల రథంపై భానుడు స్వారీ చేస్తాడు. మేషం నుంచి మీనం వరకు ఉన్న 12 రాసుల్లో ప్రయాణిస్తారు. ఈ 12 రాసులను పూర్తి చేయడానికి సూర్యరథానికి ఏడాది సమయం పడుతుంది. సూర్యజయంతి అంటే సూర్యుడి పుట్టినరోజు కాదు. రథాన్నెక్కి సూర్యుడు సాగించే ప్రయాణం ఈ రోజు నుంచి మొదలవుతుంది. 12 రాసులలో సంచారం. విశ్వం ఒక వృత్తంలా భావిస్తే దానికి 360 డిగ్రీలు ఉంటాయని గణితశాస్త్రం చెబుతోంది. సూర్యుడు రోజుకు 1 డిగ్రీ చొప్పున సంచరిస్తూ 360 రోజులలో ఈ వృత్తాన్ని పూర్తి చేస్తాడు. అంటే 1 సంవత్సరం. అందుకే జ్యోతిష్కులు ఈ సృష్టి చక్రాన్ని 12 రాసులుగా విభజించి ఒక్కొక్క రాశిని 30 డిగ్రీలుగా విభజించారు. సూర్యుడు ఒక్కొక్క రాశిలో సంచరించే కాలాన్ని 1 మాసంగా పరిగణించారు. మనకు కనిపించే సూర్యుడు ఒక్కడే అయినా విశ్వంలో ఇంకా 11 మంది సూర్యులు ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. కానీ మన భారతీయులు వేదకాలంలోనే ఈ 12 ఆదిత్యులను కనుగొన్నారు. వారే మిత్ర, రవి, సూర్య, భగ, పూష, హిరణ్యగర్భ, మరీచి, ఆదిత్య, సవిత, అర్క, భాస్కరులు. వీరే 12 మాసాలకు ఆదిదేవతలు. వీటి కారణంగానే 12 రాసులు ఏర్పడ్డాయి. సూర్యుడు ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క రాశిలో సంచరిస్తాడు. ఉత్తర దిశలో ప్రయాణం. మామమానంలో అర్క నామంతో సంచరిస్తాడు. మాఘ అంటే పాపం లేనిది అని అర్థం. పుణ్యాన్ని ప్రసాదించే మాసం కాబట్టి ఈ మాసాన్ని మాఘమాసం అన్నారు. నిజానికి ఉత్తరాయణం మకర సంక్రాంతితో ఆరంభమైనా రథనవమి నుంచే ఉత్తరాయణం పూర్తిగా గోచరిస్తుంది. దక్షిణాయనం నుంచి విముక్తుడైన భాస్కరుడు ఈ రోజు నుంచే ఉత్తర దిక్కుగా ప్రకాశిస్తాడు. కాబట్టి రథసప్తమిని సూర్యగ్రహణతుల్యంగా భావించి పితృ, దేవఋషి తర్పణాలను ఇవ్వాలనే నియమాన్ని నిర్ణయించారు. శత్రుబాధలు తొలగిపోవడానికి సౌర కుటుంబంలో అన్ని ప్రాణులకు సూర్యుడే ఆత్మ. కాబట్టి సూర్యోపాసన చేస్తే రుణ, రోగ, శత్రుబాధలు నశిస్తాయి. మన మంత్రపుష్పాలలో ఒకటిగా పేర్కొనే యోపం పుష్పం వేద, పుష్పవాన్ ప్రజావాన్, పశుమాన్ భవతి అనే వాక్యాలు దీనికి సంబంధించినవే. సూర్యారాధన చేసేవాడు పుష్పవంతుడు, సంతానవంతుడు, పశుసంపద సమృద్ధివంతుడు అవుతాడు. సూర్యకాంతిలోని కిరణాల ప్రభావం వల్లే శరీరానికి సహజసిద్ధంగా విటమిన్ డి లభిస్తుంది. సూర్యకిరణాలు శరీరంపై తప్పక ప్రసరించాలి. అందుకే వైదిక వాజ్మయం, సంధ్యావందనం, సూర్యనమస్కారాలు, ఆర్ఘ్యప్రదానం మొదలైన ప్రక్రియల్ని ప్రవేశపెట్టింది. రథసప్తమి నాడు స్నానం చేసే వేళ ఈ శ్లోకాలను పఠిస్తే సమస్త పాపాలు నశిస్తాయి. నేడు రథ సప్తమి. మన కంటికి కనిపించే ప్రత్యక్ష దైవం ఎవరైనా ఉన్నారంటే అందులో తొలి స్థానం సూర్యభగవానుడికే దక్కుతుంది. అందుకే ఆయన్ను ప్రత్యక్ష నారాయణుడు అని సంబోధిస్తుంటారు. హిందూ పురాణాలు, పంచాంగం ప్రకారం మాఘ మాసంలోని శుద్ధ సప్తమి నాడు 1000 కిరణాలు గల సూర్యభగవానుడు జన్మించాడని,
ఆ రోజునే సూర్యుడు పుట్టిన తిథిగా భావించారు. అందుకే ఆ రోజు రథసప్తమిగా భారతీయులంతా భావిస్తారు. సకల జీవకోటి రాసులందరికీ వెలుగును ప్రసాదించే సూర్యుడు రథాన్ని ఎక్కి తన దిశ నిర్దేశాన్ని మార్చుకునే రోజు కూడా ఈరోజేనని నమ్ముతారు. రథ సప్తమి 2025 తేదీ మంగళవారం ఫిబ్రవరి 4, 2025 రథ సప్తమి 2025 తిథి ప్రారంభం ఫిబ్రవరి 4, 2025 మంగళవారం ఉదయం తెల్లవారుజాము 4:38 నుండి. రథ సప్తమి 2025 తిథి గడువు బుధవారం ఫిబ్రవరి 5, 2025 ఉదయం అర్ధరాత్రి 2:31 వరకు సప్తమి తిథి ఉంటుంది. రథ సప్తమి స్నాన సమయం ఫిబ్రవరి 4, 2025 మంగళవారం రోజు తెల్లవారుజాము 5:30 నుండి ఉదయం 7:09 లోపల. అలాంటి రథసప్తమి 2025 సంవత్సరంలో ఫిబ్రవరి 4వ తేదీన మంగళవారం వచ్చింది. ఇంతటి పవిత్రమైన రథసప్తమి రోజున కొన్ని పనులు చేయడం వల్ల మీ ఆరోగ్యం మెరుగుపడటమే కాదు, దీర్ఘకాలిక వ్యాధుల నుండి ఉపశమనం కూడా లభిస్తుంది. కాబట్టి రథసప్తమి ముందు రోజు అంటే సోమవారం నాడు రాత్రి ఉపవాసం ఉండి మంగళవారం రోజున ఉదయం అనగా సూర్యోదయానికి ముందుగానే స్నానం చేయాలి. ఇలా చేసే సమయంలో కొన్ని మంత్రాలను జపిస్తూ స్నానం చేస్తే మీరు కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయని పండితులు చెబుతున్నాయి. ఈ సందర్భంగా ఆ ముఖ్యమైన మంత్రాలేవి? సూర్యోదయానికి ముందు స్నానం చేసేటప్పుడు ఏ పనులు చేయాలనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఇలా చేయాలి. రథసప్తమి రోజున సూర్యోదయానికి ముందు తలస్నానం చేయాలి. అలా చేయడానికి ముందు మగవారు 7 జిల్లేడు ఆకులు, మహిళలు 7 చిక్కుడు ఆకులు తల, భుజాలపై ఉంచుకుని ఈ కింద మంత్రాన్ని చదువుతూ స్నానం చేయాలి. ఈ మంత్రం చదువుతూ జననీ త్వం హి లోకానం సప్తమీ సప్తసప్తికే సప్తవ్యాహృతికే దేవి సమస్తే సూర్యమాతృకే సప్తాస్యముల గల ఓ సప్తమి, నీవు సకల లోకాలకు భూతాలకు జననివి, సూర్యుడికి తల్లివైన నీకు వందనాలు అని ఈ మంత్రం యొక్క అర్థం. 7 జన్మల పాపం. రథ సప్తమి రోజున ఇలా జిల్లేడు, చిక్కుడు ఆకులను తల, భుజాలపై ఉంచుకుని స్నానం చేస్తూ, అదే సమయంలో ఈ మంత్రాన్ని జపిస్తూ తలస్నానం చేయడం వల్ల మీకు 7 జన్మల నుండి వస్తున్న పాపాలన్నీ తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. మరో మంత్రం యదా జన్మకృతం పాపం మయాజన్మసు జన్మసు తస్య రోగంచ శోకంచ మాకరీ హంతు సప్తమి ఏతజ్ఞన్మకృతం పాపం యచ్చ జనమంతరార్జితం మనోవాక్కాయజం యచ్చ జ్ఞాతాజ్ఞాతే చ ఏ పునః సప్త విధం పాపం స్నానాంనే సప్త సప్తికే సప్త వ్యాధి సమాయుక్తం హరమాకరి సప్తమి. ఎర్రని పువ్వులతో రథసప్తమి రోజున మంత్రాలు చదువుతూ స్నానం చేసిన తర్వాత ఎర్రని రంగులో ఉండే పువ్వులతో సూర్యభగవానుడికి ప్రత్యేక ప్రార్థనలు చేయాలి. సూర్యదేవుని చిత్రపటానికి ఎర్రని కుంకుమ, గంధంతో పూజలు చేయాలి. అలాగే ఆవు నేతితో చేసిన దీపాన్ని వెలిగించాలి. సూర్యుడిని పూజిస్తే రథసప్తమి రోజున ఆదిత్యుడిని ఇలా పూజించడం వల్ల అప్లైశ్వర్యాలు సిద్ధిస్తాయని చాలా మంది నమ్మకం. అంతేకాదు ఈ రోజున సూర్యోదయానికి ముందే స్నానం చేయడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా లభించనున్నాయి. మీకు చర్మ రోగాల నుండి విముక్తి లభిస్తుంది. పురాణాల ప్రకారం శ్రీరాములు కూడా ఆదిత్య హృదయాన్ని పఠించి రావణ వధకు బయలుదేరారట. సూర్యునికి ఇష్టమైన ఈ పండుగ రోజున ఈ మంత్రాలను పఠించి సూర్యుడిని పూజించడం వల్ల విశేష ఫలితాలు రానున్నాయి.